I feel super excited thinking about finally racing in front of the home crowd. And I have to thank KT Ramarao Garu for making it happen. చాలా సంతోషం. ఇది మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్లో జరగడము ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కానీ పర్యాటక రంగం పెరగడానికి కానీ ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఐ థింక్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అలానే ఇవాళ మనం చూసాము. ఐ థింక్ ఫస్ట్ టైం రావడం అనేది అంటే ఇట్స్ we're putting it on a larger scale and on the world map. I think it's really great. Namaste India. I would like to convey my hearty congratulations to Mr. KT Ramarao Garu and Mr. Anil Gopi Chalmasetti for bringing Formula E World Championship race for the first time ever to India and to my home turf, Hyderabad. వరల్డ్లో మనకి ఫార్ములా అనేది చాలా పాపులర్ అయింది. కానీ మనకి ఈ మధ్యకాలంలో ఏదైతే కొత్త టెక్నాలజీ తోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ రావటం, దాంట్లో ఇంత స్పీడ్స్లో వెహికల్స్ ట్రావెల్ చేయటం అండ్ మన సిటీకి ఇంత పెద్ద ఈవెంట్ రావటం అనేది నాకు చాలా సంతోషం. I'm really excited that Hyderabad has made its mark on the world map of motorsports as Formula E comes to India. Congratulations to KTR Garu, Telangana government and Chalam City Garu for creating history by bringing the first ever net zero event to India. గతంలో ఎప్పుడు ఇలాంటి రేసెస్ చూడాలన్నా మన దేశం బయటకే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈరోజు మన ప్రాంతంలో మన హైదరాబాద్లో ఇంత పెద్ద స్థాయిలో ప్రపంచం గర్వించే విధంగా ఈ యొక్క రేస్ జరగడం నిజంగా తెలుగువాడిగా చాలా గర్వపడుతున్నాను. Hello everyone. I'd like to extend my heartfelt congratulations to KT Ramarao Garu, the government of Telangana and Anil Chalamaleshetti for bringing the Formula E World Championship to India and more importantly to my city Hyderabad. మంచిగా ఉన్నది. ఫస్ట్ టైం ఇండియాలో అండ్ రోడ్ స్ట్రీట్ రేసింగ్ ఇస్ ఫస్ట్ టైం ఇండియాలో. I am proud India is pacing forward in addressing climate change by hosting its first ever Formula E race. My congratulations to KTR Garu, the government of Telangana and Anil Chalamaleshetti Garu for this very significant achievement. ఇప్పుడు ఫార్ములా ఈ అనేది హైదరాబాద్కు రావడం అనేది హైదరాబాద్ ఒక బ్రాండ్ని ఇమేజ్ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. Hi Dulkar. Hi. How's the race? I'm excited to be here. I'm excited that it's electric cars that they're racing. First time the street circuit in India, and I hope this spreads. We get to see more races in India. అంటే లైక్ ఇంటర్నేషనల్ సర్కిట్స్ మొనాకో అలా వెళ్ళినప్పుడు చూశాను సార్. బట్ దానికి ఏమాత్రం తప్పకుండా అరేంజ్మెంట్ చేశారు. ఇంతకుముందు కేటీఆర్ అన్న కూడా కలిసి ఆయన కలవడం జరిగింది. ఆయనకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. బికాజ్ ఇలాంటి స్పోర్ట్స్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ మన హైదరాబాద్ ఇంకెక్కువ పైకి వెళ్తుంది అంటే. అండ్ ఆల్రెడీ ఇట్స్ అ గ్రేట్ సిటీ, బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ సిటీ లాగా ఇట్స్ గెటింగ్ ఇట్స్ నేమ్. చాహల్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా ప్రౌడ్. ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఫస్ట్ టైం అదే ఇండియాలో ఫస్ట్ టైం హైదరాబాద్లో అవడం అనేది. అదే మీరు ఇంకా వేరే ఇంటర్ కట్స్లో చూస్తుంటారు ఎలా ఉందో, ఇంటర్నేషనల్ లెవెల్లో అరేంజ్ చేశారు. సో ఎక్సైటెడ్. this thing and that this is a drive towards sustainability and decarbonization, which is very important in today's world. నేను తెలంగాణ గవర్నమెంట్ కి కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ గ్రీన్ కో అండ్ కేటీఆర్ గారు కలిసి హైదరాబాద్కి తీసుకురావడం అనేది రియల్లీ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఇక్కడ పుట్టి పెరిగా మనకి హైదరాబాద్ అంటే చాలా ఇట్స్ నాట్ అ సిటీ, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ అస్. మీరు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారో దానికి డబుల్ ఫీల్ అవుతుంది, కాకపోతే చూపించలేకపోతుంది. The standards of Hyderabad have gone very high, so it's a very proud moment. హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద కార్యక్రమం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కార్యక్రమం
మొట్టమొదటిసారిగా ఎనర్జీ, ఎన్వైరన్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఒక నినాదంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా తప్పకుండా ప్రపంచ పటంలో మన తెలుగు వాళ్ళ తాలూకా ముద్ర ఈ కార్యక్రమం ద్వారా పడబోతా ఉంది. ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది డెఫినెట్ గా గర్వకారణం. వెరీ ఎక్సైటెడ్, చాలా ప్రౌడ్ గా ఉందండి. ఆఫ్టర్ 8 years తర్వాత మళ్ళీ వస్తున్నారు. ఇది నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు వరల్డ్ లో, ఇదే నా ఫస్ట్ రేస్ అండ్ ఫార్ములా ఈ అవ్వడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. I think it's amazing. Sustainability is the future, so I'm really excited to be here to support the E3 and watch and enjoy like everyone else. Thank you. థ్యాంక్ యూ ఫార్ములా ఈ. నిజంగా ఈరోజు మన భారతదేశంలో ఈ ఫార్ములా 1 ఈక్వలెంట్గా ఈ ఫార్ములా ఈ అనేది రావడం థ్యాంక్స్ టు గ్రీన్కో అండ్ ఏస్ అండ్ అనిల్ చలమశెట్టి అండ్ తెలంగాణ గవర్నమెంట్. దే ఆల్సో గివెన్ ది లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్. ఒకప్పుడు హైదరాబాద్కి ఫార్ములా 1 వస్తుంది అనుకున్నాము, అది కుదరలేదు. ఇప్పుడు ఫార్ములా ఈ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు ద Chief Minister KCR and Minister KTR and especially Greenco Group for bringing this event, world-class event to Hyderabad.